హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు జాబ్స్ ఎరేజన్ యూట్యూబ్ ఛానల్. ఇవాళైతే మనకి మీ అందరికీ తెలిసిన పెద్ద ఎంఎన్‌సి కంపెనీ అయిన అమెజాన్ కంపెనీ నుంచి మనకి పార్ట్ టైమ్ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ అయితే రావడం జరిగింది. సో, మనకైతే ఇంటికాడ నుంచే వర్క్ చేసుకోవచ్చనమాట. సో, ఎలాంటి అప్లికేషన్ ఫీజ్ అనేది లేదు. అండ్ ఆల్సో ఎవరైనా సరే అప్లై చేసుకోవచ్చు. ఆల్ మేల్ అండ్ ఫీమేల్. మీరు ఇంటర్ పాస్ అయితే సరిపోతుంది. మీరైతే వర్చువల్ కస్టమర్ సపోర్ట్‌గా అయితే మీరు వర్క్ చేసుకోవచ్చు. అది కూడా మన హైదరాబాద్ లొకేషన్ నుంచి అయితే రావడం జరిగింది. సో, మీరైతే ఇంటికాడ నుంచే వర్క్ చేసుకోవచ్చనమాట. సో, ఇంటికాడ నుంచి వర్క్ చేసుకుంటూ మనీ ఎర్న్ చేద్దామన్న వాళ్ళకి ఇది చాలా మంచి అవకాశం అని చెప్పుకోవాలి. దీనికి ఎలా అప్లై చేయాలి అండ్ ఎడ్యుకేషనల్ డీటెయిల్స్ అండ్ అదర్ డీటెయిల్స్ అయితే ఈ వీడియోలో చెప్పడం జరుగుతుంది. సో, అందుకని చివరిదాకా చూడండి, ఎక్కడ స్కిప్ చేయకుండా. మీరు గనుక మన ఛానల్‌ని ఫస్ట్ టైమ్ చూస్తున్నట్లయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ అనేది చేసుకోండి. ఎందుకంటే డైలీ జాబ్ అప్డేట్స్ అనేవి రావడం జరుగుతాయి. సో, మన వాట్సాప్ అండ్ టెలిగ్రామ్ ఛానల్స్‌లో కూడా జాయిన్ అవ్వండి ఫర్ మోర్ జాబ్ అప్డేట్స్. వాటి యొక్క లింక్స్ అనేవి వీడియో డిస్క్రిప్షన్ అండ్ కామెంట్ బాక్స్‌లో ఉండడం జరుగుతాయి. సో, లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. మనందరికీ అయితే అమెజాన్ జాబ్స్ నుంచి అయితే మనకి వర్చువల్ కస్టమర్ సపోర్ట్ అసోసియేట్ అనే జాబ్ రోల్‌కైతే వీళ్ళు హైరింగ్ అనేది చేయడం జరుగుతుంది. సో, ఇదైతే కంప్లీట్‌గా వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ అనమాట. సో, మీరు ఇంటికాడ నుంచే వర్క్ చేసుకోవచ్చు. సో, మీరు హైదరాబాద్ లొకేషన్‌లో నుంచైతే మనకి ఈ జాబ్ నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది. మనకిక్కడ చూసుకున్నట్లయితే వర్చువల్ కస్టమర్ సర్విస్ అసోసియేట్ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ ఇన్ హైదరాబాద్ అని చెప్పి అడగడం జరుగుతుంది. అంటే మనకిది సీజనల్ అండ్ కాంట్రాక్చువల్ జాబ్ అనమాట ఇది. సో, ఇమ్మీడియేట్‌గా ఎవరికైతే జాబ్ కావాలనుకుంటున్నారో వాళ్ళకైతే ఇది చాలా మంచి అవకాశం అని చెప్పాలి. సో, మీరు గనుక కేవలం టెస్ట్ ఒకటే ఉంటుందనమాట. టెస్ట్ రాసిన తర్వాత మీరు గనుక షార్ట్ లిస్ట్ అయినట్లయితే మీకు ఈమెయిల్ అనేది రావడం జరుగుతుంది. మనకిక్కడ కస్టమర్ సపోర్ట్ అసోసియేట్‌గా మీరు ఏమేమి వర్క్ చేస్తారంటే, మీరు కస్టమర్స్‌లో రిలేటెడ్ ఏదైనా డౌట్స్ వచ్చినా, లేకపోతే ఏదైనా కస్టమర్స్‌కి ప్రాబ్లమ్ వచ్చినా వాళ్ళతో అయితే మీరు ఎంగేజ్ అవుతా ఉంటారు. తర్వాత వాళ్ళకి వచ్చిన ప్రాబ్లమ్స్ అనేది సాల్వ్ చేస్తా ఉంటారు. తర్వాత కంఫర్టబుల్ మల్టీ టాస్కింగ్ హై ఎనర్జీ ఎన్విరాన్మెంట్. మీరైతే మల్టీ టాస్కింగ్ వర్కర్‌కైతే వర్క్ చేస్తుంటారు. తర్వాత దీనికి సంబంధించిన బెనిఫిట్స్ చూసుకున్నట్లయితే మీరు జాబ్‌లో జాయిన్ అవ్వంగానే మీకు మెడికల్ ఇన్స్యూరెన్స్, పెన్షన్ ప్లాన్, ఇంటర్నెట్ అలవెన్సెస్ కూడా అయితే మీకు ఇవ్వడం జరుగుతుంది. తర్వాత లైఫ్ టైమ్ బెనిఫిట్స్ కూడా అయితే ఉండడం జరుగుతుంది. తర్వాత ట్రైనింగ్ అండ్ ఆన్ గోయింగ్ ఆపర్చునిటీస్ కూడా అయితే మీకు ఇవ్వడం జరుగుతుంది. సో, దీనికి సంబంధించిన క్వాలిఫికేషన్స్ చూసుకున్నట్లయితే మినిమమ్ ఏజ్ వచ్చేసరికి 18 ఇయర్స్ ఉంటే సరిపోతుంది. ఎవరైనా సరే అప్లై చేసుకోవచ్చు. తర్వాత స్ట్రాంగ్ కమ్యూనికేషన్ స్కిల్స్ అయితే ఉండాలి ఇంగ్లీష్‌లో. తర్వాత మండే టు సండే అయితే ఉండడం జరుగుతుంది. డిఫరెంట్ షిఫ్ట్స్‌లో అయితే అది కూడా మీరు ఇంటికాడ నుంచే వర్క్ చేసుకోవచ్చు. రొటేషనల్ షిఫ్ట్స్ అయితే ఉంటాయి. సో, మనకి దీనికి కావాల్సిన వర్క్ స్పేస్ అన్నీ అయితే ఉండాలనమాట. అంటే క్వైట్ రూమ్, అంటే రూమ్‌లో నాయిస్‌లీ లేకుండా అండ్ ఇంటర్నెట్ కనెక్షన్ అయితే ఉండాలి. సో, మీకు దీనికి సంబంధించి ఎవరైతే అప్లై చేద్దాం అనుకుంటున్నారో, ఇంటికాడ నుంచి వర్క్ చేద్దాం అనుకుంటున్నారో వాళ్ళందరూ అయితే అప్లై చేసుకోవచ్చు. ఆన్‌లైన్‌లో అయితే అప్లై చేయాల్సుంటుంది. మీరు అప్లై చేసేప్పుడైతే మీకు టెస్ట్ కూడా అయితే ఉండడం జరుగుతుంది. సో, అది చూసైతే అప్లై చేయండి. మీరు హౌస్ వైఫ్స్ అయినా, స్టూడెంట్స్ అయినా చాలా అయితే మంచి అవకాశం అని చెప్పుకోవాలి. ఇమ్మీడియేట్‌గా జాబ్ కావాలనుకున్న వాళ్ళకి చాలా బాగా అయితే యూజ్ జరుగుతుంది. మనకి ఇంటర్ పాస్ అయినా, డిగ్రీ పాస్ అయినా, లేకపోతే డిప్లొమా పాస్ అయినా, లేకపోతే బీటెక్ చేసినా, లేకపోతే ఎలాంటి క్వాలిఫికేషన్ చేసినా ఎవరైనా సరే అప్లై చేసుకోవచ్చు. మనకిక్కడ అప్లై చేసేవాళ్ళు ఇక్కడ అప్లై అని చెప్పి కనబడుతుంది. సో, ఇది క్లిక్ చేసినట్లయితే మనకి నెక్స్ట్ డీటెయిల్స్ అయితే రావడం జరుగుతుంది. సో, ఈ డీటెయిల్స్ అన్నీ చూసిన తర్వాత ఇక్కడ లాస్ట్‌కి ఇవన్నీ చదివి అయితే ఐ యాక్సెప్ట్ అని చెప్పి టిక్ చేయండి. టిక్ చేసిన తర్వాత కంటిన్యూ మీదకైతే క్లిక్ చేయండి. కంటిన్యూ క్లిక్ చేసిన తర్వాత మీకైతే స్టెప్స్ అయితే రావడం జరుగుతుంది. మనకిలా ఈమెయిల్ ఐడీ అని చెప్పేసి మీరు లాగిన్ అవ్వాల్సుంటుంది. మీకు ఒకవేళ మీకు ఈమెయిల్ ఐడీ ఆర్ ఫోన్ నంబర్ లేకపోతే, అంటే అకౌంట్ లేకపోతే అకౌంట్‌నైతే క్రియేట్ చేసుకోండి. క్రియేట్ వన్ అని చెప్పిన తర్వాత ఇక్కడ మీకు ఫస్ట్ నేమ్ అండ్ సర్‌నేమ్, ఈమెయిల్ అడ్రెస్, మొబైల్ నంబర్, ప్రిఫర్డ్ లాంగ్వేజ్, అంటే మీకు దీనికి సంబంధించి పాస్‌వర్డ్ మీరైతే క్రియేట్ చేసుకోవాలి. ఇవన్నీ క్రియేట్ చేసుకున్న తర్వాత మీరైతే నెక్స్ట్ మీద క్లిక్ చేసి మీ రిజిస్ట్రేషన్ అయితే కంప్లీట్ చేయండి. సైన్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఈ రిజిస్ట్రేషన్ ప్రాసెస్‌లో మీరు ఈమెయిల్ గాని, మొబైల్ నంబర్ ఇచ్చారు చూసారా? సో, అదైతే ఇక్కడ ఎంటర్ చేయండి. ఈమెయిల్ గాని, మొబైల్ నంబర్ గాని. అప్పుడు మీకు తర్వాత నెక్స్ట్ మీద క్లిక్ చేసిన తర్వాత మీరైతే ఇచ్చిన పాస్‌వర్డ్‌తో లాగిన్ అయితే అవ్వండి. సో, ఇలా అయితే మీరు లాగిన్ అయిపోయిన తర్వాత మీకైతే అక్కడ డైరెక్ట్‌గా అయితే డీటెయిల్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. సో, మీకు స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ అయితే ఉండడం జరుగుతుంది. ఆ ప్రాసెస్‌ని మొత్తం కంప్లీట్ చేసిన తర్వాత, ఎగ్జామ్ కూడా కంప్లీట్ చేసిన తర్వాత మీకైతే లాస్ట్‌లో సబ్మిట్ చేసేటట్లయితే మీరు ఇలా అప్లికేషన్ అయితే కంప్లీట్ అయితే అవ్వడం జరుగుతుంది. సో, ఎవరైతే ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళందరూ అయితే తప్పకుండా అప్లై చేసుకోండి. ఎందుకంటే మనకివి కంప్లీట్‌గా వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ కాబట్టి. సో, మనకిది కాంట్రాక్చువల్ అయితే ఉండడం జరుగుతుంది. అండ్ పార్ట్ టైమ్ కూడా అయితే వర్క్ చేసుకోవచ్చు. ఎవరైతే ఇమ్మీడియేట్‌గా జాబ్ కావాలనుకుంటున్నారో వాళ్ళందరూ అయితే తప్పకుండా అప్లై చేసుకోవచ్చు.
మీకు ఇంకా ఎలాంటి డౌట్స్ ఉన్నా సరే, ప్రాబ్లమ్స్ ఉన్నా కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేయండి. ఖచ్చితంగా రిప్లై అయితే ఇవ్వడం జరుగుతుంది. అండ్ మీకు ఇంకా ఎలాంటి క్వాలిఫికేషన్స్ మీద ఎలాంటి జాబ్స్ కావాలనుకుంటున్నారో అది కూడా కామెంట్ చేయండి. ఆ జాబ్ వీడియోస్ అయితే చేయడం జరుగుతుంది. సో, ఈ వీడియోనైతే ప్రతి ఒక్క వాట్సాప్ గ్రూప్‌కైతే షేర్ చేయండి. ఎందుకంటే చాలా మందికైతే యూజ్ అవ్వడం జరుగుతుంది. సో, మీరు గనుక మన ఛానెల్‌ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. సో, ఇవైతే మనకి హైదరాబాద్ జాబ్స్ అన్నమాట. సో, హైదరాబాద్‌లో ఉండే వాళ్ళైతే అప్లై చేసుకోవచ్చు. మనకి హైదరాబాద్‌లో లేనోళ్ళు కూడా అప్లై చేయొచ్చు. కాపోతే హైదరాబాద్ లొకేషన్ అడ్రెస్ అయితే మీరు ప్రొవైడ్ చేయాల్సుంటుంది. సో, అది మాత్రం గుర్తుంచుకోండి. సో, ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థాంక్ యూ.